మై ఛానల్. ఈ రోజు అయితే మనం దస్తకారి హత్ హ్యాండీక్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ కి వచ్చాము. అది ఎక్కడ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ చెన్నైలో అనమాట. సో లోపల ఏముందో ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. ఏంటంటే కాటన్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. ఇది ఫ్యాబ్రిక్స్ ఫ్రమ్ కర్ణాటక, కంప్లీట్ కాటన్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాటన్ ఇక్కడ ఉంటుంది. దిస్ ఇస్ ఆర్గానిక్ కాటన్. కాటన్ లో చాలా రకాల కాటన్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ స్టాల్ లో. అయితే మనకు ఇదైతే వైట్ లెదర్ తో కంప్లీట్ గా చేశారు. హ్యాండ్ క్రాఫ్టెడ్ పెయింటింగ్ అన్నమాట. లైట్ హోల్డర్స్ కి చాలా బాగా యూస్ అవుతుంది. కంప్లీట్ గా మొత్తం హ్యాండ్ క్రాఫ్టెడ్. ఇది చాలా బాగుంది. ఈ స్టాల్ వీళ్ళు వచ్చి తిరుపతి నుంచి వచ్చారంట. ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యాట్స్ ఉన్నాయి. డోర్ మ్యాట్స్, ఫ్లోర్ మ్యాట్స్ ఉన్నాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. థిక్ గా అనిపించింది నాకైతే. ఇది గంచా సారీస్ అన్నమాట. గంచాలు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉన్నాయి. అండ్ పెయింటింగ్స్, బాందిని పెయింటింగ్స్ ఉన్నాయి. డీటెయిలింగ్ అండ్ బుక్ మ్యాచ్అప్ ఎంత బాగుందంటే క్లారిటీ చాలా బాగుంది పెయింటింగ్స్. ఇక్కడికి వస్తే మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పెయింటింగ్స్ చూడొచ్చు. వీలైతే క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అయినట్టు నాకు అనిపించలేదు. చూడగానే చాలా అట్రాక్టివ్ గా, యూనిక్ గా ఉన్నాయి పెయింటింగ్స్ అన్ని కూడా. ఇది ఎలిఫెంట్ యొక్క పూర్తో చేసిన మెటీరియల్స్. బుక్స్ కానీ, డైరీస్ కానీ, కార్డ్స్ అండ్ డై స్కీమ్ అండ్ స్నేక్ అండ్ ల్యాడర్ చాలా ఉన్నాయి. ఇక్కడ ఉండేవన్నీ ఎలిఫెంట్ వుడ్ తో చేశారు. చాలా క్రియేటివ్ గా చేశారు. ఈ స్టాల్ లో ఉండేవన్నీ సెసమే వుడ్ తో చేసిన ఐటమ్స్ అన్నమాట. ఇక్కడ గ్లాస్ మిర్రర్స్ విత్ యాంటిక్ తో కొంచెం కార్డ్ చేశారు. అండ్ మినీ ప్యాడ్స్ ఉన్నాయి, స్టోరేజ్ బాక్సెస్ ఉన్నాయి. లైక్ స్క్వేర్ షేప్ ఉంది, రెక్టాంగిల్ ఉంది, ఓవల్ షేప్ ఉంది. చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. కంప్లీట్ గా సెసమే వుడ్ తో చేశారు ఇక్కడ. అండ్ ఇక్కడ హ్యాంగింగ్స్, వాల్ హ్యాంగింగ్స్ కూడా ఉన్నాయి. ఈ హ్యాంగింగ్స్ మధ్యలో కార్వ్ చేసి దానిపైన కోటింగ్ ఇచ్చారు. చాలా డిఫరెంట్ గా అనిపించింది. ఈ మిర్రర్స్ కూడా చూడండి, డిఫరెంట్ గా వుడ్ తో కార్వ్ చేశారు. అదంతా కంప్లీట్లీ హ్యాండ్ క్రాఫ్టెడ్ అనమాట. ఇది క్లే తో చేసిన ఐటమ్స్. చూడండి వాల్ హ్యాంగింగ్స్ అయితే ఎంత బాగున్నాయో. డిఫరెంట్ గా క్రియేచర్స్ అంతా వేసి పెట్టారు దానిపైన. సో ఇది క్లే తో చేశారని వాళ్ళు చెప్పేంత వరకు కూడా మనకు తెలీదు. చాలా క్లారిటీగా, చాలా క్లియర్ గా ఉంది డిజైన్ కానీ, వర్క్ మ్యాచ్అప్ కానీ. చూస్తే అసలు కంప్లీట్ గా ఫిదా అయిపోతాం మనమైతే. క్లే తో చేశారని ఇంత షాక్ అయ్యాను నేనైతే కానీ ఈ ఐటమ్స్ అన్ని చూసి. ఇది పిల్లలకి యూజ్ అయ్యే కొన్ని యాక్టివిటీస్ అన్నమాట. ఇవన్నీ కూడా హ్యాండ్ క్రాఫ్టెడ్. అండ్ వుడ్ తో చేసిన కూడా కొన్ని ఉన్నాయి. పిల్లలకు కూడా యూజ్ అవుతుందని చెప్పి అవి కూడా హ్యాండ్ క్రాఫ్ట్ చేసేసారు వీళ్ళు. చాలా బాగా అనిపించింది. వీళ్ళు రాజస్థాన్ నుంచి వచ్చారు. ఇవేంటి అంటే పట్టు వీవింగ్ తో చేసిన హోమ్ డెకోర్ ఐటమ్స్ అన్నమాట. ఇవన్నీ పిల్లోస్ అని చాలా సాఫ్ట్ గా అనిపించింది. ఇండియాలో ఇది ఎక్కడ దొరకదు అని అయితే చెప్పారు వీళ్ళు. వీళ్ళ దగ్గర మాత్రమే ఉంటుంది అని చెప్పారు. చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది వర్క్ మ్యాన్షిప్ అంతా ఇక్కడ. ఇక్కత్ కాటన్ లో ఒక సెపరేట్ స్టాల్ పెట్టేశారు. ఇక్కత్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి, షాల్స్ ఉన్నాయి, శారీస్ ఉన్నాయి. సో ఇక్కత్ కాటన్ లో ఏమేమి అవైలబిలిటీ ఉంటాయో అన్ని పెట్టారు ఈ స్టాల్ లో అయితే. క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది. వీళ్ళైతే ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారు. ఇక్కడ కీచెన్ హోల్డర్స్ వుడ్ తో డిఫరెంట్ గా క్రాఫ్ట్ చేశారు. అండ్ వాల్ హ్యాంగింగ్స్ ఉన్నాయి. వాకింగ్ స్టిక్ కూడా ఉంది, బట్ ఇట్స్ టూ హెవీ అనిపించింది ఎత్తుకున్నప్పుడు. ఇక్కడ ప్లాంట్ హోల్డర్స్, వుడ్ తో చేసిన ప్లాంట్ హోల్డర్స్ ఉన్నాయి. అండ్ బ్రాంజ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. పెద్ద ఎలిఫాంట్స్, చిన్న ఐటమ్స్ కూడా బ్రాంజ్ తో చాలా పెట్టారు. కొంచెం కాస్ట్లీ కూడా అనిపించింది. అండ్ ఇక్కడ పిల్లోస్, కవర్స్, బెడ్షీట్స్ అన్ని సాఫ్ట్ గా చాలా బాగుంది. గర్ల్స్ కి కాటన్ టాప్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఇవి మినియేచర్ పెయింటింగ్స్ అన్నమాట. మనకు ఫోటోస్ లో ఎక్కడైనా పెట్టింటారు కదా, సో ఇలాంటి పెయింటింగ్స్. సో డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. రాధాకృష్ణ పెయింటింగ్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ సిల్వర్ స్టాల్ కూడా పెట్టేశారు. అండ్ కిడ్స్ కి ఒక సెక్షన్ ఉంది. కిడ్స్ టాయ్స్ బుట్టుతోనే చేశారు. అన్ని డిఫరెంట్ టాయ్స్ యూనిక్ గా అనిపించింది. అన్ని హ్యాండ్ క్రాఫ్టెడ్. ఇక్కడ మీరు ఏది తీసుకున్న అన్ని హ్యాండ్ క్రాఫ్టెడ్. బట్ కాస్ట్ వైజ్ కూడా కొంచెం అలానే తగినట్లు కొంచెం కాస్ట్లీగానే ఉంది ఇక్కడ. అండ్ ఇది వాల్ హ్యాంగింగ్స్ అనమాట. వుడ్ తోనే చేశారు. దీని పెయింటింగ్స్ కూడా చేశారు. చాలా బాగుంది. డిఫరెంట్ గా ఉంది. వుడ్ తోని ఇన్ని రకాలు ఉంటాయని కూడా మనకు తెలియదు. సో అంత బాగుంది. ఇది కాళీఘాట్ పెయింటింగ్స్ అంట. దీంట్లో కూడా చాలా వెరైటీస్ ఆఫ్ పెయింటింగ్స్ అవైలబిలిటీ ఉన్నాయి ఇక్కడ. మీరు వెళ్తే చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. విసన్ కర్రలు రొటీన్ గా కాకుండా దానిపైన పెయింటింగ్ చేశారు. అదంతా బ్యాంబూతోనే చేశారనమాట. అండ్ వుడెన్ ప్లేట్స్ పైన ఫిషెస్ తో పెయింటింగ్ చేశారు. ఇది గ్లాస్ తో చేసిన ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అన్నమాట. చిన్న ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ చాలా బాగుంది. ఇక్కడ గ్లాస్ లో డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. అండ్ కమింగ్ టు ఇయర్ రింగ్స్ ఉంది, ఫింగర్ రింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా లైక్ సీషల్ మెటీరియల్ తో చేశారు. ఫింగర్ రింగ్స్ కూడా చాలా బాగుంది. కొంచెం యూనిక్ గా అనిపించింది. ఆ మిడిల్ వైట్ మెటీరియల్ అంతా సీషల్ అన్నమాట. సో కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది అవన్నీ కూడా. ఇక్కడ బ్యాంగిల్స్ బాగా నచ్చి చూస్తున్నాము. ఈ కలర్ అయితే చాలా బాగా నచ్చింది. ఇదేంటి అంటే బ్రాస్ తో చేసి దానిపైన సీషల్ కోటింగ్ ఇచ్చారు. సో ఎలిఫెంట్ కార్ చేశారు. చాలా బాగుంది. బ్లూ ఉంది, గ్రీన్ ఉంది. ఈ కడాయి చూసారా, టూ హెవీ ఉంది.
ఇది బ్రాంజ్ తో చేశారనమాట. ఇక్కడ ఈ స్టాల్ లో ఏంటి అంటే అన్ని కిచెన్ వేర్ అనమాట. బ్రాంజ్ తో, బ్రాస్ తో డిన్నర్ సెట్స్ ఉన్నాయి, వాటర్ బాటిల్స్ ఉన్నాయి, చెంబులు ఉన్నాయి, ప్యాన్స్ ఉన్నాయి. చాలా బాగుంది. ఈ గంటలు కూడా చాలా బాగుంది ఇక్కడ చూడండి. అండ్ ఇది వన్ ఆఫ్ ద కాటన్ మెటీరియల్ షాప్ అన్నమాట. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాటన్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఈ పెయింటింగ్స్ కూడా చాలా అట్రాక్టివ్ ఉంది. దీని వర్క్ మ్యాన్షిప్ అయితే డీటెయిలింగ్ ఎంత బాగుందంటే సో దూరం నుంచి చూస్తేనే చాలా అట్రాక్టివ్ అనిపించింది ఈ స్టాల్. ఇది బెడ్ కవర్స్, కాటన్ బెడ్ కవర్స్ అన్నమాట. ఇది ఫస్ట్ టైం నేను చూడడం. గర్ల్స్ కి నచ్చి మోస్ట్ ఎక్సైటింగ్ ఫ్యాక్ట్ ఇది. ఇయర్ రింగ్స్, నెక్లెసెస్, లాంగ్ చైన్స్, ఫింగర్ రింగ్స్ అండ్ ఇక్కడ వాచెస్ కూడా ఉన్నాయి. చాలా బాగుంది వాచెస్ అయితే. గ్లాస్ లో ఇన్ని రకాల బ్యాంగిల్స్ ఉంటాయని మనకు తెలియదు. సో ఇది చూస్తే కానీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయి. ఈ స్టోర్ ఏంటంటే కంప్లీట్ గా గ్రాస్ తో చేసే మెటీరియల్స్. హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, ట్రేస్ ఉన్నాయి, హోల్డర్స్ ఉన్నాయి, స్టోరేజ్ బాక్సెస్, మ్యాట్స్, వాట్ నాట్, అసలు నేమింగ్ చేసుకుంటూ పోతే వస్తూనే ఉన్నాయి. అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇంకోటి ఏంటి అంటే టెంకాయ చిప్ ఉంటుంది కదా, కోకోనట్ షెల్, దాంతో ఐటమ్స్ చేసి పెట్టేశారు ఇక్కడ. చెప్పల్స్ కి కంప్లీట్ ఒక స్టాల్ ఉంది, డిఫరెంట్ వెరైటీస్, డిఫరెంట్ కలర్స్ తో. ఇవన్నీ ఏంటి అంటే కంప్లీట్ గా హ్యాండ్ క్రాఫ్ట్ చేసిన మెటీరియల్స్ అన్నమాట. ఇది ఖాదీ కాటన్ ఫ్రమ్ గుజరాత్. ఆ కాటన్ తోనే స్మాల్ పిల్లోస్ చాలా బాగా చేశారు కాటన్ తోనే. ఇదేంటి అంటే వీళ్ళు మథురా నుంచి వచ్చారంట. ఇక ఇండియాలో వీళ్ళొక్కరే, ఈ ఫ్యామిలీ ఒక్కటే ఇలాంటి వర్క్ చేస్తారు. ఇదేంటి అంటే ఈ షీట్ ఆఫ్ ఆర్ట్ ని ఫ్రేమ్ లో ఫిక్స్ చేసి వాల్ పెట్టేస్తారనమాట. ఇది సెరామిక్ సెక్షన్. ఇక్కడ బౌల్స్ ఉన్నాయి, ప్లేట్స్ ఉన్నాయి, కప్స్ ఉన్నాయి, కెటిల్స్, అన్ని సెరామిక్స్ లో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. సో ఇదంతా దస్తకారి హాత్ ఎగ్జిబిషన్ లో ఉన్నాయి. సో మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇఫ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.